ప్రదక్షిణ అనేది చాలా నార్మల్ కదండీ! మనం తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. గుడికి వెళ్ళగానే ప్రదక్షిణ చేస్తాం. ఇలా ప్రదక్షిణ అనేటువంటి దాని గురించి ఏముంటుందండి అనంటే, స్కాంద పురాణంలో చాలా విశేషంగా చెప్పబడిందండి. అంత పవిత్రమైనటువంటి కార్యక్రమం ప్రదక్షిణ అనేటువంటిది. సర్కమ్యాంబులేషన్ అంటారు దాన్ని. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో సవ్య దిశలో మనమంతా కూడా ప్రదక్షిణ చేస్తాం. భగవంతుని యొక్క కరుణను పొందటానికి. చూడండి భక్తులంతా కూడా ఆలయంలో గర్భగుడి చుట్టూ ఎలా ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణ అంటే అంటే పాపాలు నాశనం చేసేది. అంటే కోరికలు తీర్చడం. అంటే చక్కటి జీవితం అంటే సుకర్మ చేసేటువంటి శక్తినివ్వాలని. అంటే అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానం పొందగలగాలనేది ఈ ప్రదక్షిణ యొక్క పరమ ఉద్దేశం. భగవద్భక్తులారా, మనం ఇటీవల వినాయక చవితి చేసుకున్నాం కదా. వినాయక చవితిలో పార్వతీ పరమేశ్వరుల చుట్టూ